మేడిగడ్డలో ఉన్నాయి 85 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. 85 గేట్లలో దెబ్బతిన్నాయి 2 గేట్లు. గా 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు సరిపోదా నీకు? ఇప్పుడు కాళేశ్వరంలో కట్టిన 16 రిజర్వాయర్లు మంచిగా ఉన్నాయి, 16 సబ్ స్టేషన్లు మంచిగా ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనలు బాగున్నది, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ బాగున్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్ల బాగుందని నువ్వే చెప్తున్నావు. మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు 85 గేట్లు, దెబ్బతినే ఎంత 2 గేట్లు. గా 2 గేట్లు మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు నీకు సరిపోదా? నిజంగా 2 గేట్లు మరమ్మతు చేసుంటే ఈ కరువు కాలంలో ఎల్ నీనో వచ్చిన సందర్భంగా ఇలా బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చుకుంటే మా ఎల్ఎండి మా అంతగిరి నిండుగా నీళ్లుంటే బ్రహ్మాండంగా పంటలు వండయా? నిజంగా ఈ కరువు ఇట్లే ఉంటే రేపు కరీంనగర్కు మంచి నీళ్లు కూడా ఉండయి. కరీంనగర్కు రేపు ఎండాకాలంలో మంచి నీళ్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అంటే ఎల్నిలోనేమో ప్రకృతి తెచ్చింది, కానీ మనకు దురదృష్టానికి రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023 మనకు రేవంత్ రూపంలో ఒక ఎల్నినో వచ్చింది. రేవంతే ఒక ఎల్నినో అయిపోయింది మన పాలిట. ఎందుకు ఈ మాట అంటున్నా? నిజంగా రేవంత్ రెడ్డి మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఈ ఎల్నినోను ఎదుర్కొనే శక్తి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంకు ఉందో లేదో గానీ తెలంగాణకు ఉండుండేది. అది కేసీఆర్ గారు దూరదృష్టితో చేసినటువంటి పని. కానీ మన బాధ ఏంటంటే ఇలా రేవంత్ రెడ్డి రూపంలో డిసెంబర్ 7, 2023లో మనకు ఒక ఎల్నినో పట్టుకున్నది మన రాష్ట్రానికి. ఈ ఎల్నినోను పారదోలాలి మనం. ఈ ఎల్నినోను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రకృతి తెచ్చిన ఎల్నినో అయితే ఇవాళ తెలంగాణకు రేవంత్ రూపంలో మనకు 2023 డిసెంబర్లో ఒక ఎల్నినో పట్టుకున్నది. దీన్ని తరిమి కొట్టాలి. ఇవాళ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? గా 2 గేట్లు. ఇప్పుడు ఇంకో మంచిగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ మధ్య గవర్నమెంట్ ఒక మాట అన్నది, ఏమేం తమ్మిడియట్టి కడతాం, నీళ్లు తెచ్చి సుందిల్ల బ్యారేజీలో పోస్తాము అంటుండ్రు. తమ్మిడిహట్ నుంచి ఏడికి తెస్తామంటుండ్రు? సుందిల్ల బ్యారేజ్ అని గవర్నమెంటే చెప్తుంది. సుందిల్ల బ్యారేజ్ మంచిగా ఉంది, దానికి పెద్ద పనేం లేదు, గ్రౌటింగ్ చేస్తాం, సుందిల్ల బ్యారేజ్ మోటార్లు నడుపుతాము అంటున్నారు. మరి సుందిల్ల బాగుంటే అన్నారం బాగుంటది, అన్నారం బాగుంటే మేడిగడ్డ బాగుంటది. 3 ఒకే టెక్నాలజీ, 3 ఒకే నది మీద ఒకే ప్రభుత్వం కట్టింది కదా. మా అంటే 2 పిల్లలు మరమ్మతు చేయాలి. దాన్ని చేయకుండా ఇలా రాష్ట్ర ప్రజలను నువ్వు ఆగం చేస్తున్నావు. ఇలా హైదరాబాద్కు మంచినీళ్లు పోవాలన్నా, సగం తెలంగాణకు మంచినీళ్లు రావాలన్నా, 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలన్నా ఇలా కాళేశ్వరం ఒక వరం లాంటిది. దాన్ని నువ్వు కావాలని బురద రాజకీయాల కోసం, నీ బురద రాజకీయాల కోసం ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం దలగక తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నిన్న మా కమలాకరణ చెప్పింది నిజం. నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంకొక వారం 10 రోజులు అయితే 3-4 లక్షల క్యూసెక్ల నీళ్ళు వస్తాయి. 3-4 లక్షల క్యూసెక్ల వరద గోదావరిలో ఉంటే మేడిగడ్డ గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, మన మిడ్ మానేర్కు మన ఎల్ఎండికి నీళ్లు తేవచ్చు.